గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బయట ఎవరైనా ఫోటోలు దిగుతున్నారా నీతో కూడా? నాకు ఏం లేదన్నా, అంటే నేనంట ఆల్రెడీ నేను ఒక తమ్ముడి ఒక సెలబ్రిటీ వాళ్ళ అన్న అని చెప్పేసి నేను ఎక్కడ బయట చెప్పుకోలేను. నేను చెప్పినా కూడా రాము మా బ్రదర్ అని చెప్తాను. నా దగ్గర ఎవరు సెల్ఫీ నేను అడిగినా నేను ఇవ్వను, ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీ కాదు కదా. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే రెస్పెక్ట్, వాళ్ళకే గౌరవం ఇవ్వాలి. నేను ఒక న్యాచురల్ మనిషిని కాబట్టి న్యాచురల్ గానే ఉంటా. మీ ఆటల్లో మీ రాము సాంగ్స్ ఏనా మొత్తం? చాలా అన్న, చాలా అక్కడికి మా రాము సాంగ్స్ ఫస్ట్ వచ్చినాయి అంటే ఫస్ట్ నేను ఖచ్చితంగా వింటాను. నీకు ఎప్పుడు తెలిసింది అసలు ఫస్ట్ మన సాంగ్స్ చేస్తాను? నీకు కూడా తెలియదా? నాకు అంటే మా ఫ్యామిలీకి అందరికీ తెలియదు అసలు. ఇది చాలా ఏమంటారు అనూలంగా వచ్చేసి, అంటే అప్పుడే వచ్చేసింది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసింది. అంటే కరోనా టైంలో వచ్చేసింది ఇది. కరోనా టైంలో ఏమైంది, టిక్ టాక్ అప్పుడు ఆ టిక్ టాక్ నడుస్తుంటే ఆ టిక్ టాక్ లో ఏదో డాన్స్ చేయడం కానీ ఇలాంటి అప్పుడు దాంట్లో బాగా ఫాలోవర్స్, తమ్ముడు బాగా బీభత్సమైన ఫాలోవర్స్ అతనికి. ఇప్పుడు డాన్స్ లోనే బాగా బీభత్సమైన ఫాలోవర్స్ టిక్ టాక్ లో. అలా 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 ఆయన డాన్సులు అవి చేసుకుంటే అందరూ సాంగ్స్ పాడుతున్నారు కదా, మంచి మంచి ఫోక్ సింగర్లు ఉన్నారు. అప్పుడు ఎవరెవరు ఉన్నారు, రామన్న ఉన్నారు, రామ్ లక్ష్మణ్ అన్న ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, మా ఎస్టీ మా బంజారాలో చిటాపట కరుణాకర్ ఉన్నారు, మంచి ఇంకెవరు బాలకృష్ణ అనే అబ్బాయి ఉండే. అందరూ వీళ్ళందరూ మంచి సాంగ్స్ సింగర్స్, మంచి 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 సాంగ్స్ వస్తుండే. ఇవన్నీ వింటుండే మనోడు. మనోనికి ఇది బాగా ఏదంటే అమ్మా నాన్న, అది ఈయన రాంబాబు పాడిన పాట ఒకటి ఉంటుంది, అమ్మా నాన్న గురించి పాడింది ఉంటుంది. అది చాలా ఎమోషనల్ మా బ్రదర్కి, చాలా అంటే చాలా ఎమోషనల్. ఆ సాంగ్ ఎప్పుడైతే విన్నాడో అప్పుడు అతనికి ఒక అవగాహన వచ్చిందా, అన్న రాంబాబు అంత మంచిగా పాడుతుంది కదా, నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు మైక్స్ సెట్, చిన్న చిన్న టేప్ రికార్డ్స్ అవి తీసుకొచ్చి ఒక మైక్ టెస్ట్ అవి తీసుకొచ్చి పాడుతుండే. దానిలో పాడుతూ వినిపిస్తుండే. అలా 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 టిక్ టాక్ లో చేయడం మొదలుపెట్టిన. అంటే జిల్లాల పేర్లు రాసి పాడడం కానీ ఇవన్నీ చేస్తే ప్రతి ఒక్క వారు సపోర్ట్ బాగా చేసేవారు అనమాట. రాము నువ్వు బాగానే పాడుతున్నావు, పర్వాలేదు, ఖచ్చితంగా నువ్వు ట్రై చేస్తే నీకు ఏదైనా ఒక దారి దొరుకుతుంది, నువ్వు చెయ్యి అని చెప్పేసి ప్రతి ఒక్క జిల్లాల పేరు పాడితే ప్రతి ఒక్క జిల్లాల పేరు పాడేసింది. అన్ని వాయిస్ గీస్ మంచిగా ఉంది, పర్వాలేదు, ఒకసారి నువ్వు ఫోక్ లో కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి ఎవరో 10-15 మంది దాకా అన్నారనమాట ఆ కామెంట్ లో. తమ్ముడికి ఆ ప్లానింగ్ వచ్చింది కానీ అది ఉపయోగించుకోలేదు. అంటే అప్పుడు ఉపయోగించుకోలేదు అనమాట. అంటే ఇవన్నీ తెలియదు కదా, ఇండస్ట్రీ ఫోక్ ఇండస్ట్రీ తెలియదు. ఇక ఫోక్ ఇండస్ట్రీ తెలియాలంటే ప్రతి ఒక్కరినన్నా ఖచ్చితంగా మీట్ అవ్వాల్సిందే. ఒకరు పరిచయం ఉంటే దాంతో ఒకరికొకరు పరిచయం అవుతారు. ఇతనికి అంత టచ్ లో ఎవరు లేరు. దాంతో మామూలుగా నాగర్ కర్నూలులో అలా వాళ్ళ ఫ్రెండ్స్ తోని అలా ఒక 2-3 సాంగ్స్ తీశాడు. సొమ్మసిల్లి పోతూనే వచ్చిన రాములమ్మ అదొకటి తీశారు. అక్కడ అదే మామూలుగా ఇటు సైడే తీశాడు అనమాట. అది హైదరాబాద్ దాకా వెళ్ళలేదు. దాని తర్వాత ఇతనికి ఒక ప్లానింగ్ వచ్చింది. ఆ ప్లానింగ్ లో ఏమైందంటే కరోనా వచ్చేసింది. ఆ కోవిడ్ లో ప్రాబ్లం అయిపోయింది మా డాడీకి, నాకు, మా బ్రదర్కి, మా వదినమ్మకి, మా నలుగురికి కోవిడ్ వచ్చేసింది. స్టార్టింగ్ కోవిడ్ వచ్చేసింది. అప్పుడు నేను ఒక కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్ నేను. అప్పుడు అలా నేను కంపెనీకి వస్తున్నా ఈ కరోనా ఉంది జాగ్రత్త అంటా కూడా నేను ఇక మనకు తినాలంటే అది కావాలంటే ఇప్పుడు బ్రదర్ కష్టపడుతున్నారు, మేము కూడా కష్టపడుతున్నాం. అప్పుడు బ్రదర్కి ఎంత ఆహ్వాన లేదు. ఇంకోటి ఏంటంటే బ్రదర్కి బాగా అప్పుడు డబ్బులు అనేది ఎక్కువ రాలేదు. అది అంతే మామూలుగా స్టార్టింగ్ స్టేజ్ కదా, లేదు మేము కూడా అందరం హెల్ప్ చేసేవాళ్ళం. అలా 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 మాకు కరోనా వచ్చేసింది. దాంతో బ్రదరు చాలా 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 అంటే చాలా బాధపడ్డాడు. అతను కూడా మా అమ్మ మా బ్రదర్ ఇద్దరే మమ్మల్ని ఆ నెల వరకు చూసుకున్నది. మాకు ఫుడ్ కానీ ఏది కానీ వాళ్ళు శానిటైజర్ కానీ మాస్క్ కానీ ఇవన్నీ ధరించి మా దగ్గరకు వచ్చి మాకు ఇచ్చిపోయేవాళ్ళు. ఏదైనా ఫుడ్స్ ఉంటే ఎగ్స్ కానీ చికెన్స్ కానీ ఇవి తినండి, ఇవి తింటే మీకు తొందరగా తగ్గిపోతుంది, మీరేం బాధపడకండి అంటే అప్పుడే అతనికి అంత నా ఫ్యామిలీ నాకు దూరం అయిపోతారేమో అనే ఫీలింగ్స్ ఉండేవి అన్నమాట. అంటే మా ఫ్యామిలీ మాకు కావాలి, ఎక్కువ ఫ్యామిలీ గురించి అన్న, ఎప్పుడు ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ బాగున్నట్టే నేను బాగున్నట్టే అనేది బాగుంది. ఎప్పుడు ఫ్యామిలీ ఎక్కువ. అతను ఏదైనా
ఒక్క రోజుల్లో మినిమం 4 టైం అమ్మ ఫోన్ చేస్తుంది. ఒక్క రోజులో తిన్నావా, ఏం చేస్తున్నావు, బాగా మిస్ అవుతున్నాడు కదా, ఏడుస్తున్నాడు. చాలా చాలా. నువ్వు చూడలేదు, నువ్వు కూడా చూడలేదు ఎప్పుడు ఏడవడం? నేను ఎప్పుడు చూడలేదన్న, ఇదే ఫస్ట్ టైం అసలు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఇంతగా ఏడవలేదు ఎప్పుడు. అంటే ఆయన అంత ఏడిపించేంత పనులు కూడా మేము ఇంతవరకు ఏం చేయలేదు అనమాట. ఆయన హ్యాపీ, ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుందన్న, కొద్దిగా ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ స్టెప్ కదా. మీకు అయిపోయింది? నాకు అయిపోయింది అన్న. ఇద్దరు పిల్లలు? నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అక్కకి అక్క కూడా బాగానే ఉంది. అక్కకు కూడా ఒక పాప అక్క ఒక పాప ఒక బాబు. చెల్లికి కూడా అయిపోయింది. చెల్లి 2 పాపలు ఒక బాబు. వాళ్ళ వైఫ్, మా వైఫ్ అక్కడ టీ పెడుతున్నారు మన కోసం. ఈ ఆటో మీదనా ఇంకా ఎక్కడెక్కడ పోస్టులు వేయించావు మొత్తం? అన్న నేను ఆటో మీద, అతనికి ఉన్న అభిమానులు నాకే ఫోన్ చేసేవారు అనమాట. రాముది ఒక గ్రూప్ ఉంది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ గురించి గ్రూప్ ఒకటి ఫ్యాన్స్ చేశారు, అందులో నన్ను అడ్మిషన్ చేశారు. అది ఎక్కువ నాకైతే అసలు నేనే షాక్ అయినా. అందులో నన్నే అడ్మిట్ చేశారు. కొత్తగా ఉంది అసలు. ఏందన్న అడ్మిట్ చేశారంటే, ఓట్లు ఉంటాయని తెలుసు కానీ గ్రూప్ వైజ్ గా ఉంటాయని నాకు తెలియదు అని చెప్పారు. అడ్మిట్ చేసి నన్ను అడిగారు, అన్న ఖచ్చితంగా మేము తోడుంటాం, రాము రాథోడ్కి బిగ్గా ఫ్యాన్స్ ఉన్నాం మేము. మినిమం ఒక 4,000-5,000 మంది దాకున్నాం. దాంట్లో మీరు కూడా మా గ్రూప్లో యాడ్ కావడం చాలా మంచిది. మేము కూడా ప్రతి ఒక్క గ్రూప్లలో పెడతాము, అందరికీ చెప్తాము. ఎందుకంటే రాము మంచోడు కాబట్టి మాకు తెలుసు. మేము ఫ్యాన్ వైజ్గా మేము ఎప్పుడు ఆయన సాంగ్ కానీ ఎప్పుడు విలేజ్లలో కానీ వస్తుంటే పోతుంటే చూస్తుంటాం, మాట్లాడుతుంటాం. అతను ఫ్రాంక్గా మంచిగానే ఉంటాడు కాబట్టి అతనికి మేము అందరం సపోర్ట్ ఉన్నాం. మీరు కూడా మీరు ఇంకా అతనికి బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అతని ద్వారా మీ ద్వారా మేము కూడా చేస్తుంటాం. మాకు వనపర్తి కొన్ని పోస్టర్లు పంపించండి, మేము కూడా సపోర్ట్ చేస్తాము. అలా నాగర్ కర్నూలు, అలా దేవరకొండ, అలా జడ్చెల్ల, అలా మహబూబ్ నగర్, ఇలా అన్ని జిల్లాల్లో పంపించాను అనమాట. ఇప్పుడు నేను స్టేజ్ మీదకి పిలుస్తాను యాక్చువల్లీ నాకు సార్ ఏం చెప్తాను నేను చెప్తా బ్రదర్కి ఒకటే, ఏంటంటే నువ్వు పాయింట్ మీద మాట్లాడి నువ్వు గెలవాలంటే నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసుకోవాలి. ఖచ్చితంగా నీ ప్రయత్నమే నువ్వు చేసుకోవాలి నువ్వు గెలవాలంటే. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈయన మనసు ఉంటుంది, ఈయన మనసులాగా ప్రతి ఒక్కరి మనసు ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్లో నీ మనసు, నీ గొప్పతనం అనేది ఆ బిగ్ బాస్లో చూపించుకొని మంచిగా కప్పు తీసుకొని వచ్చేయాలని అనుకుంటూ మేము అనుకుంటున్నాం. మీ ఇద్దరికి ఎప్పుడు గొడవలు కొట్టుకోవాలి? తక్కువ మాట్లాడుకుంటారా? తక్కువ అంటే మామూలుగా ఫోన్లలో అంతే, ఫోన్లలో మాట్లాడుకుంటాం. పిలుస్తాడు ఎప్పుడన్నా, అమ్మ నాన్నని తీసుకుని వచ్చేసేయి, ఈరోజు ఒక ఈవెంట్ ఉంది, ఈరోజు షూట్ ఉంది, వాళ్ళని తీసుకుని వచ్చేసి వాళ్ళు కూడా చూస్తారంట, వాళ్ళని తీసుకుని వెళ్ళేవాడిని. ప్రతి ఏదైనా చిన్న విషయాలు ఉంటే కూడా పిలుస్తాడు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను? ఫైనల్గా రాము రాథోడ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మంచిగా ఆడి వాళ్ళు చెప్పిన అన్ని టాస్కులకు నువ్వు జయించి మంచి కప్పుతో రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి రాము తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఓటింగ్లో అందరూ పాల్గొని